హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం జూబ్లీహిల్స్లో ఒక ఈవెంట్ చేసాము. ఈవెంట్ 2 నాన్ వెజ్ ఈవెంట్. మటన్ బిర్యానీ అయితే ఇచ్చాము. మటన్ బిర్యానీ అండ్ దమ్కమ్ బర్గ్, రుమాలి రోటీ నాన్ వెజ్ కాంబినేషన్తో మెనూ ఇచ్చాము. మాదాపూర్ అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాము. ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈవెంట్కి అయితే చేరుకున్నాం. సెటప్ అయితే మన వాళ్ళు చేస్తున్నారు, చాలా స్పీడ్గా చేస్తున్నారు, టైం అవుతుందని. ఇంకా మన ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందనే చెప్పారు. రుచుల్లో ఒక రుచి ఉంటుంది, అదే సూపర్ రుచి, అదే మన మటన్ బిర్యానీ టేస్ట్ రుచి అనమాట. ఓకే, ఫిదా అయిపోయాడు ఇంకా క్లయింట్ అయితే మటన్ బిర్యానీకి. ఏం మటన్ రా బాబు, ఏం మటన్ బిర్యానీ చేశారా బాబు అని. మన గెస్ట్ అయితే నెల్లూరు వాళ్ళు, కానీ సెటిల్ ఇన్ జూబ్లీహిల్స్ అనమాట. చాలా బాగుంది అన్నారు మెనూ అదంతా, కాంబినేషన్ అదంతా. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఈవెంట్స్ ఏమైనా ఉంటే మనకే ఇస్తామని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా క్లయింట్తో మాట్లాడడం అదంతా. నేనైతే నా గురించి కూడా షేర్ చేసుకున్నాను. వాళ్ళు కూడా ఇంతకు ముందు అయితే ఒక క్యాటర్ ఇచ్చాడు, కానీ సరిగా చేయలేదు. ఫ్యూచర్ అయితే మీరు మాకు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఫ్యూచర్ లీడ్స్ అయితే చాలా వరకు మీకే ఇస్తామని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. మనమైతే మెనూలో అయితే చాలా ఐటెం పెట్టారు, చూసారు కదా మెనూ వీడియో అయితే. ఇప్పుడైతే మనకు నచ్చిన ఆల్మోస్ట్ గెస్ట్లు అయితే అయిపోయారు. మనమైతే మనకు నచ్చిన ఐటమ్స్ తీసుకుందాం. ఫైనల్ బిర్యానీ అయితే అవ్వడానికి వచ్చేసింది. ఓన్లీ మన స్టాఫ్ వరకే ఉన్నారు. దగ్గర అయితే 50 పీపుల్ దాకా ఈవెంట్ చేసాం. ఇది 450 రూపీస్ అయితే ఛార్జ్ చేసాం దీనికి. మాకు కూడా ప్రాఫిట్ పర్లేదు, బాగానే వచ్చింది. వెజ్ వాళ్ళకైతే వెజ్ మంచూరియన్, కడాయి పన్నీర్ అండ్ వెజ్ బిర్యానీ ఇచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నారు. మనమైతే వీక్లీ ఎలాగైనా మనం 4-5 ఈవెంట్స్ చేస్తూనే ఉన్నాం. చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఓకే, మనమైతే ఫైనల్గా లంచ్ అయితే చేసుకోవడానికి తీసుకుంటున్నాము. కొన్ని ఐటమే తీసుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే అన్ని ఐటమ్ రోజు తిని అలా అయిపోతుంది యాక్చువల్లీ మైండ్లో. ఇవన్నీ తీసుకోలేదు. ఫైనల్గా మీల్ తిన్నాకైతే డెజర్ట్ అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి నేను వీడియోస్ కూడా చాలా పెడుతుంటాను. చాలా వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను. మనం రెగ్యులర్గా ఫుడ్ ప్రిపరేషన్ కాబట్టి బీభత్సమైన వీడియోస్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.